ఇప్పుడే అందిన వార్త, వైసీపీ టాప్ ఎమ్మెల్యే అరెస్ట్, తీవ్ర టెన్షన్లో సీఎం జగన్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సిపి నాయకుడు, కాపు నేత, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని తనయుడు, ప్రస్తుతం మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి ఉరఫ్ కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు. ఆయనతో పాటు మరో 6 కీలక అనుచరులపైన కేసులు నమోదు చేశారు. దీనితో పేర్ని కిట్టుని A1గా పోలీసులు పేర్కొన్నారు. జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి తీవ్ర స్థాయిలో బెదిరించడం, కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో ఈ కేసును నమోదు చేయడం గమనార్హం. మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్ని కిట్టు ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న 8వ డివిజన్లో పర్యటించారు. ఈ క్రమంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటి ముందు కిట్టు అనుచరులు టపాసులు కాల్చారు. దీంతో ఉలిక్కిపడిన మహేష్ కుటుంబం సభ్యులు అదేం పని అంటూ కార్యకర్తలను నిలదీశారు. ఇలా మొదలైన రగడ ఏకంగా దాడి చేసే వరకు వెళ్ళింది. కిట్టు సహా ఆయన అనుచరులు జనసేన నేత మహేష్ ఇంటికి చొరబడి ఆయనతో పాటు బంధువులను కూడా రోడ్డు మీదకు లాక్కొచ్చి కొట్టారనేది ప్రధాన ఫిర్యాదు. ఈ క్రమంలో బాధితులు తీవ్రంగా గాయపడ్డారు. దీనివల్లనే కిట్టుని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.